సేమ్ ఇలాగే మీరు కూడా పోస్టర్ తయారు చేసుకోవచ్చు. అది కూడా ఫోన్లో వీడియో పూర్తిగా చూడండి. నేను మీకు లైవ్లో ఇదే పోస్టర్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ దగ్గర క్యాన్వా యాప్ ఉంటే ఓకే. క్యాన్వా యాప్ లేకపోతే ప్లే స్టోర్లో క్యాన్వా యాప్ ఎక్కించుకోండి. నా దగ్గర ఆల్రెడీ క్యాన్వా ఉంది, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ఇక్కడ మీరు క్యాన్వాలో సెర్చ్ బార్లో నేను ఇక్కడ మదర్స్ డేకి స్పెషల్ అని చెప్పి కొట్టాను. ఇక్కడ మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ వస్తాయి, రకరకాల డిజైన్స్ వస్తాయి. మీరు ఆ డిజైన్ తీసుకొని మీ ఐడియాలజీగా మార్చుకోవచ్చు. చాలా టెంప్లెట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు పాత వీడియోలో క్యాన్వా వెబ్సైట్ గురించి చెప్పాను. అదే ఫోన్లో ఎలా చేసుకోవాలో కూడా ఒక పోస్టర్ తయారు చేసి మీ ముందు చూపిస్తాను. నేను ఈ పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కాస్టమైజ్ అని ఉంది సారా, ఇది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక దాని ఎడిటబుల్ మొత్తం మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి చూడండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నా ఐడియాలజీ ప్రకారంగా నేను మార్చేస్తాను. పోస్టర్స్ మొత్తం నాకు ఈ సైడ్ మొత్తం నాకు వద్దు, నేను డిలీట్ చేసేస్తాను. ఈ 4 కూడా తీసాను. బట్ నాకు ఈ ఇమేజ్ కూడా నాకు నచ్చలేదు. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ బాగుంది, నేను ఆ ఇమేజ్ మారుస్తాను. చూడండి ఇక్కడ నేను ఎలిమెంట్స్లో మదర్స్ డే అని కొట్టగానే దానికి సంబంధించిన స్టిక్కర్స్ అని అండ్ ఇట్లా టెక్స్ట్స్ అని ఆ ఇమేజెస్ అన్నీ మీకు ఇట్లాగా పిఎన్జి రూపంలో ఇలా కనిపిస్తూ ఉంటాయి. మీకు చాలా చాలా ఉంటే నచ్చింది ఒకటి తీసుకుందాం. నాకైతే ఇది నచ్చింది. ఇది నేను ఇంక డిలీట్ చేసేస్తాను, నాకు ఇది అవసరం లేదు. నేను దీన్ని ఎలాగ మారుస్తాను, అది అవుట్పుట్ ఎలాగ ఉండిద్ది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా సెట్ చేస్తాను. ఈ మీడియంలో పెట్టాను ఇమేజ్ నేను. నెక్స్ట్ నాకు ఒక బాక్స్ షేప్ కావాలి. ఎలిమెంట్స్లోకి వెళ్ళగానే ఇక్కడ షేప్స్ ఉన్నాయి. నేను ఈ షేప్ తీసుకుంటున్నాను. ఈ షేప్ని నేను కింద నెంబరు అండ్ ఫోన్ నెంబర్ కనబడటానికి నేను యూస్ చేస్తాను దీన్ని. చూడండి ఇట్లాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ని కూడా కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. నాకు కలరు పర్పుల్ కలర్కి ఇది ఏదైతే మ్యాచ్ చేద్దో నేను అట్లాగా మీరు చూస్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఇది పెద్ద బ్రైట్గా లేదు, బట్ ఇదే కొంచెం నాకు బెటర్గా అనిపిస్తుంది. నేను ఇంకా ఏమన్నా అంటే మీరు ఐడియాలజీ ప్రకారంగా మీకు ఎట్లాగా అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు 1-2 పోస్టర్స్ చేస్తే అర్థమైపోయింది. క్యాన్వాలో జస్ట్ ఎడిటబుల్ ఏది. ఇంకా గ్రే కలరే బెటర్ అనిపిస్తుంది నాకు. నేను ఇంక దీన్ని ఉంచేసాను. నాకు లోగో కావాలి. మీరు ఆల్రెడీ ఇందులో లోగో అప్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నాను. నేను లోగో ఎతుకుతున్నాను. ఈ లోగోని ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను. బట్ నాకు రౌండ్ షేప్ కావాలి. నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్తాను. అక్కడ ఉంది, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇది చూసారా, ఇక్కడ రౌండ్ షేప్ కనిపించేది మీకు ఓపెన్ చేయగానే. దీన్ని తీసుకొచ్చి ఇందులోకి మూవ్ చేస్తాను. మూవ్ చేయగానే ఏమవుతుంది, ఆ ఇమేజ్ని రౌండ్ షేప్గా మారిపోతుంది. సో దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను మిడిల్కి పెట్టుకున్నాను ఈ లోగోని. లేదు, కొంచెం తగ్గించాలి. ఓకే, ఇప్పుడు సరిపోయింది. నేను దీన్ని ఒక ప్లేస్లో సెట్ చేసుకుంటాను ఇట్లాగా ఒక సైడ్కి. పర్ఫెక్ట్, ఓకే. చేసినాక నెక్స్ట్ నాకు నెంబరు పెడతానికి అక్కడ లోగో కావాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. జస్ట్ పైన అక్కడ కాల్ అని టైప్ చేయగానే డిఫరెంట్ ఐకాన్స్ వచ్చేసినాయి. చూడండి, మనకు నచ్చిన స్టైల్ తీసుకోవచ్చు. బట్ మీరు క్యాన్వా మెంబర్షిప్ లేదు కాబట్టి మీరు ప్రో కాకుండా నార్మల్ తీసుకోండి. నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా నార్మల్దే. కలర్స్ చేంజ్ చేసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నాను.
ఇట్లాగా ఇది మీకు జూమ్ చేసుకొని కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేయగానే మీకు జూమ్ అవుతుంది ఇది ఆటోమేటిక్గా. ఇక్కడ నా నెంబర్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఫోన్ నెంబరు. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు నెక్స్ట్ నాకు జీమెయిల్ ఇద్దాం అనుకున్నాను. నేను జీమెయిల్ అని కొడతాను చూడండి, ఇక్కడ జీమెయిల్ ఐడీస్ ఐకాన్స్ వస్తాయి. దీన్ని తీసుకున్నాను, సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇట్లాగే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. నేను వీడియోని కొంచెం ఫాస్ట్గా చేసి చూపిస్తాను, స్పీడ్గా. ఇలా మీరు మిడిల్గా అడ్జస్ట్ చేసుకోవడమే. మీకు ఇలా కంప్లీట్ అయిపోయినాక పైన డౌన్లోడ్ మార్క్ కనిపిస్తుంది చూడండి, అట్లా డౌన్లోడ్ చేస్తే కింద డౌన్లోడ్, మీరు ఈ డౌన్లోడ్ కొట్టంగానే మీకు గ్యాలరీలో సేవ్ అయిపోయింది. మీరు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను, నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్ చేసి చూపిస్తాను చూడండి, సేమ్. సో మీరు ఒక్క మదర్స్ డేనే కాదండి, ప్రతి ఫెస్టివల్ పోస్టర్ని మీరు ఇలా టైప్ చేసుకుని చూసుకోవచ్చు. మీరు ఏదైతే టైప్ చేస్తారో దానికి రిలేటెడ్గా దానికి సంబంధించినవి అన్నీ వస్తాయి క్యాన్వాలో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డిజైనర్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.